హలో గైస్, హౌ ఆర్ యూ? పార్ట్ 2 ఆఫ్ మై తిరుపతి ట్రిప్. ఇక్కడ అల్పిరి మెట్ల నుంచి స్టార్ట్ చేసాం. సో ఇక్కడ స్టార్ట్ చేసే ముందు అందరూ కొబ్బరికాయలు కొడతారు. అలాగే సెంటిమెంటల్గా నేను కూడా కొట్టేసాను అనమాట. యాక్చువల్గా మేము ముందు ప్లాన్ ఏం చేసుకోలేదు. వితిన్ 2 డేస్లో అలా వెళ్ళాం కదా. సో టికెట్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. అయినా పర్లేదు, రిమైనింగ్ పార్ట్ అంతా ఓకే. ఇక్కడ మనం మొక్కేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నా వాయిస్ హస్కీ వస్తుంది కదా, కొంచెం జలుబు అయింది. కొంచెం కాదు, చాలా అయింది. రీసెంట్గా మా బ్రదర్ మ్యారేజ్ జరిగింది. నెక్స్ట్ ఆ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇక్కడ మేము నడవడం స్టార్ట్ చేసాం. హియర్ కమ్స్ కపుల్స్. వీళ్ళు మాకు తిరుపతిలో పరిచయం అయ్యారు. ఇక్కడ స్టార్టింగ్లో కృష్ణ టెంపుల్ ఉంటుంది. లోపల గోశాల కూడా ఉంది. వెరీ పీస్ఫుల్. చూసేసారు కదా. సో ఇక్కడ కృష్ణుడి టెంపుల్లో దర్శనం అయిపోయింది. మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం. సో మీరు కూడా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందే టికెట్స్ బుక్ చేసుకోండి, లేకపోతే చాలా కష్టమవుతుంది. లైక్ మీరు ఫ్రెండ్స్తో కజిన్స్తో వెళ్తే నో ప్రాబ్లం, లైక్ నాట్ అన్ ఇష్యూ, ఎలాగలో మనం దర్శనంకి వెళ్ళొచ్చు. కానీ ఫ్యామిలీతో వెళ్తే, చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం ముందే బుక్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మనం వెళ్ళే దారిలో మనకి టీస్ కనిపిస్తాయి చూడండి. నేను దగ్గర నుంచి తీసాను, అవి నా దగ్గరికి కూడా వచ్చాయి. ఏదైనా ఫ్రూట్ లాంటివి లైక్ బనానా అలాంటివి ఇస్తే అవి తింటున్నాయి. హియర్ కమ్స్ బాపన్. తన నేమ్ బాపన్. కొత్తగా ఉంది కదా. అలిపిరి మెట్లు మా మమ్మీ నేను స్టార్ట్ చేసినాం. మమ్మీ ఇంకా హాఫ్ కూడా అవ్వలేదు. ఇక్కడ మనం నడుస్తుంటే దారి మధ్యలో మనకి బోట్స్ కనిపిస్తాయి. లైక్ మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాం, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మై 650 కంప్లీట్ అయ్యాయి. మనకి స్టెప్స్ పైన కూడా ఉంటాయి మీకు లైక్ కౌంట్ చూసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి వారాహి అవతారం. మనం టోటల్ అల్పిరి మెట్లు కంప్లీట్ చేసేలోపు దశావతారాల్లో అన్ని విగ్రహాలు దర్శనం చేసుకోవచ్చు. 800 స్టెప్స్ కంప్లీటెడ్. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే చాలామంది మొక్కిన కోరిక బట్టి దీపాలు పెడుతూ ఉంటారు. మూకలు నడకతో వెళ్తారు, కాలి నడకతో వెళ్తారు. ఇది వచ్చేసి నరసింహ అవతారం. ఏమైంది? నెక్స్ట్ వచ్చేసి వామన అవతారం. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఫ్రూట్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. టోటల్ 3550 స్టెప్స్. నేను ఒకదాన్నే ఎక్కుదాం అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చాక మళ్ళీ రామ్ కదా, ఇప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది రావడానికి. మా మమ్మీ ఫస్ట్ నుంచి చూడలేదు ఒక్కసారి కూడా తిరుపతి. సో చూపిద్దామని నేను తీసుకొచ్చాను. అందుకే తను కూడా కాలినడకతో ఎక్కేసింది. రీసెంట్గా మా మమ్మీకి లెగ్ క్రాక్ వచ్చిందనమాట. 3 months బెడ్ రెస్ట్. అయినా కూడా లైక్ బాగానే ఎక్కింది. థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు తిరుపతి వెళ్ళినా లైక్ అలిపిరి కాలినడక వెళ్ళాలి అని అనుకుంటే సేమ్ డే దర్శనంకి ఇగ్నోర్ చేయాలి. ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనంకి వెళ్ళాలి. ఇది వచ్చేసి రామాలయం. దీని ఎదురుగానే వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇవి 2 టెంపుల్స్ చాలా బాగుంటాయి. నాకు ఈ టెంపుల్ బాగా నచ్చింది. మై 2 ఫేవరెట్ గాడ్స్ ఎదురెదురుగా.
అండ్ హియర్ కమ్స్ ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ట్రావెల్ చేసేటప్పుడు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసి బెస్ట్. నేనైతే అదే పని చేస్తాను. బెటర్ టు క్యారీ ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింక్స్. ఇది వచ్చేసి పరశురామ అవతారం. నెక్స్ట్ పిల్లర్స్ వచ్చేసాయి. ఇక్కడికి రాగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంక వచ్చేసిందిలే అని అనిపిస్తుంది. కానీ అలా కాదండి, నడుస్తూనే ఉండాలి. 2100 స్టెప్స్ అయిపోయినాయి. కానీ మధ్యలో చాలా ఫ్లాట్గా ఉంటుంది, నడుస్తూనే ఉండాలి, ఎంత నడిచినా రాదు. ఇక్కడ చూసారా, అందరూ రాయి మీద రాయి, రాయి మీద రాయి లైక్ బిల్డ్ చేశారు. అదేంటో రీజన్ నాకు తెలుసు, అంటే తెలుసుకున్నాను కనుక్కొని. మీరు కూడా వీలైతే కనుక్కొని కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రామావతారం. నెక్స్ట్ బలరాం అవతారం. యాక్చువల్గా వీళ్ళిద్దరి గురించి చెప్తాను, మాకు పరిచయమైన కపుల్స్ గురించి. వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. అన్ని డివోషనల్ ట్రిప్స్ వెళ్దాము అని విత్ నో ప్లాన్. ఇక్కడ వచ్చేసి కృష్ణ అవతారం. వీటిని ఏమంటారో మీకు తెలుసా? యాక్చువల్గా నాకు కూడా తెలీదు, కానీ అక్కడ అడిగితే వాళ్ళు దుంపలు సంథింగ్ ఏమో అంటారు అని అన్నారు. డిఫరెంట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ కల్కి అవతారం, ద ఫైనల్. అవర్ బాస్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ గాడ్. ఇక్కడ నేను నెక్స్ట్ ఒక వింత యానిమల్ని చూపిస్తాను. ఉడత లాంటిది, కానీ ఉడత కాదు. మ్యాక్సిమం తిరుపతి వెళ్ళిన అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ ఇలాంటివి చాలా ఉంటాయి అన్ని చోట్ల. ఇంకా నెక్స్ట్ ఒకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది, అక్కడ క్లియర్గా చూపిస్తాను. హియర్ కమ్స్ మై మమ్మీ. స్వామి గోత్ర go up. Go. యాక్చువల్గా మాతో వచ్చిన కపుల్స్కి తెలుగు రాదు, సో మనకి హిందీ రాదు. ఇంగ్లీష్లో కామన్ లాంగ్వేజ్ కదా, మేనేజ్ చేసేసాం. నెక్స్ట్ ఐ విల్ షో ద వ్యూ ఆఫ్ తిరుమల. చూసేయండి. How is it? హియర్ కమ్స్ ద వ్యూ ఆఫ్ తిరుమల. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. ఇన్ ఎ సింగిల్ డే సమ్మర్, వింటర్, రైనీ సీజన్ అన్నీ చూసేసాం. ఇంకా వచ్చేసాం లాస్ట్ 550 స్టెప్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అన్ని స్టెప్స్ కంటిన్యూస్గా ఉంటాయి, కానీ ఎంత నడిచినా అవ్వండి. జస్ట్ 550 స్టెప్స్ అవన్నీ ఎక్కుతాం, చాలా హైట్ ఉంటాయి. అండ్ నేను డ్రింకింగ్ వాటర్ చెప్పాను కదా, ఇలాగే మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ 50 స్టెప్స్, ఫైనల్లీ రీచ్డ్. అంతే కదండి, ఇక్కడితోనే అయిపోదు, ఇంకొంచెం. హియర్ కమ్స్ మై ఫేవరెట్ గోవిందనామాలు. లాస్ట్కి శ్రీవారి దర్శనం. మాకైతే గంటలో అయిపోయింది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా రిగార్డింగ్ లగేజ్. మనం అల్పిరి స్టెప్స్ స్టార్ట్ చేసే ముందే అక్కడే లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడే పెట్టేసేయాలి. మనకి దారి మధ్యలోనే మెసేజ్ వస్తుంది మన లగేజ్ రీచ్ అయిపోయిందని, పైనకి వెళ్ళాక కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తేజ హనీ యూట్యూబ్ ఛానల్.